శ్రీమాత్రే నమః. మనకు అంటే మన తెలంగాణలో ఆషాఢ మాసం రాంగానే మనము అమ్మవారికి నైవేద్యాలు పెడుతుంటాం గదా! అంటే బోనాలు జేస్తుంటారు. అదేవిధంగా మన ఇంటి కుల దైవాలకు గూడంగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. బోనం జేస్తుంటారు గదా! అయితే ఇప్పుడు ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఎక్కువగా పూజిస్తుంటారు. అయితే చాలామంది ఏం జేస్తున్నారంటే బోనం సమర్పించేటప్పుడు చాలా తప్పులు జేస్తున్నారు. అంటే బోనం ఇంగా ఎలా అంటే అమ్మవారికి బోనం ఏ విధంగా సమర్పించాలో గూడంగా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడంతా కొత్త జనరేషన్ అంటున్నారు గదా! ఏ జనరేషన్ అయినా మన ఇంటి తరాన వచ్చే సాంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోగూడదు. ఎందుకంటే మన ఎంత జనరేషన్ మారినా మన ఇంటి తరాన నుంచి మన కులదైవాలు ఏ విధంగా ఉండారో, మన ఇంటి తరాల నుంచి మన సాంప్రదాయం ఏ విధంగా ఉండాలో ఖచ్చితంగా వాటిని పాటించి తీరాలి. లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం. అంతే గదా! ఇప్పుడు మన మన సాంప్రదాయాన్ని మనం పాటించుకుంటేనే మనకు భవిష్యత్తు బావుంటుంది. లేకపోతే అస్తవ్యస్తంగా తయారుగయితామనమాట. అయితే ఈ ముఖ్యంగా బోనం ఏ విధంగా అమ్మవారికి సమర్పించాలి అంటే, చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలు అంటే స్టీల్‌వి చిన్న చిన్న బిందెలుంటాయి గదా! స్టీల్ బిందెలు గానీ, ఇత్తడి బిందెలు గానీ, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా బంగారు బోనమని, వెండి బోనమని మీరు ఏ బోనమన్నా సమర్పించుకోండి. అవన్నీ అయితే ఇప్పుడు బంగారు బోనం తయారు జేస్తారు గదా! ముఖ్యంగా మనం తెలుసుకునేదేంటిదంటే, అమ్మవారికి బోనము అంటే అమ్మవారికి నైవేద్యం వండుతున్నాము అంటే, వండిన వండిన పాత్రలోనే అమ్మవారికి సమర్పించాలి. అంటే వండిన ఒక పాత్రలో వండి, ఇంకొక పాత్రలో తీసినామంటే అది ఎంగిలి అయినట్లే. ఎందుకంటే దాన్ని గెలికినము. అన్నం కలిపి తీసినామంటే అది ఎంగిలి అయినట్లే. దయచేసి అట్లా ఇప్పుడు బంగారు బోనం అంటే బంగారు బోనం గూడంగా వేస్టు. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడే గాని మట్టి కుండనే ఇష్టపడుతది. అమ్మవార్లకు గాని నైవేద్యం పెట్టేటప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇది అందరూ చిన్న, పెద్ద భేదం లేకుండా చేసేది. నైవేద్యం పెడుతున్నాం గదా! అంటే డబ్బు ఉన్నవాళ్ళా, లేనివారా ఏది గాదు. అమ్మవారు ఏం జేస్తది, మట్టి కుండ అయితే అందరికి వీలుగా ఉంటుంది గదా! చిన్న మట్టి చిప్పైనా అందరికీ కొనుక్కునే స్తోమత ఉంటుంది గదా! అందుకే మట్టి పాత్రలోనే మీరు ఎంత కోటీశ్వరులు, ఎంత ధనవంతులైనా మట్టి కుండలోనే వండి అదే అలంకరణ జేసి అమ్మవారికి బోనం సమర్పించాలి గానీ, ఒక కుండలో వండి, ఇంకొక కుండలో తీయడం ఇలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే మనం బాగా చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు బంగారు బోనము అంటారు గదా! వాళ్ళకి అసలు మర్యాద లేకుండా పోతుంది. మీరు అంటే టీవీలో న్యూస్ వస్తుంటది గదా! మేము బంగారు బోనం సమర్పించినము, వెండి బోనం సమర్పించినము అంటారు గదా! వాళ్ళకెప్పుడు మర్యాద అనేది లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకులను తిడుతూ ఉంటారు. మమ్మల్ని ఇట్లా జేసిండ్రు, అట్లా జేసిండ్రు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు. నిజంగా అమ్మ అనుగ్రహమే ఉంటే వాళ్ళకు మంచి మర్యాదతోటి తన దగ్గరికి రప్పించుకుంటది. వీళ్ళేం జేస్తుండ్రు అంటే, ఒక కుండలో వండుతారు. ఆ కుండలో నుంచి మత్తం తీసి ఎందుకంటే బంగారు కుండలో అన్నం వండరు గదా! దీంట్లో బెడతారు. అంటే అది ఎంగిలి అయినట్లే గదా! మనం కలిపినాం గదా! ఎప్పుడే గాని తీయగూడదు, మార్చగూడదు. మార్చినము అంటే అది ఎంగిలి అయినట్లే. అది అమ్మవారికి సమర్పణ చేసుకోదు. అందుకే వీళ్ళు బంగారు బోనం ఎత్తే వాళ్ళకి ఎప్పుడు మాకు మర్యాద లేదు, మాకు ఇట్లా జేసిండ్రు, అట్లా జేసిండ్రు అని ఈ రాజకీయ నాయకులను తిడుతూ ఉంటారు. అంటే లీడర్స్‌ను తిడుతూ ఉంటారనమాట. అంటే మీ పార్టీ పడిపోతది, మీరెప్పుడు ఇంతే ఎందుకంటే ఎప్పుడే గాని మనము అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే అమ్మ మనల్ని ఏ విధంగానైనా కాపాడుతుంది. మనకు మర్యాద అనేది దక్కిస్తుంది ఫస్టు. మనం ఎక్కడ పోయినా సరే, ఏ ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ పోయినా మనకు ఫస్ట్ మర్యాద అనేది చేపిస్తుంది. ఎందుకంటే మనం నీతి నిజాయితీతో మంచి భక్తితోటి చేస్తే అమ్మవారు మనల్ని ఎప్పుడూ కించపరచనియ్యదు. అందుకే ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ఈ బోనం అనేదే మీ ఇష్టం. మీరు ఒకవేళ మేము బంగారు బోనం చేస్తా అంటే బంగారు కుండనే పెట్టండి. స్టవ్ మీద పెట్టి వండండి. అంటే ఏదో కట్టెల పొయ్యి మీద వండితే ఇంగా మంచిది. కట్టెల పొయ్యిలు ఇప్పుడు మనకు లేవు కాబట్టి సరే ఏ విధంగానైనా సరే గానీ, మీరు మట్టి కుండలోనే అమ్మవారికి బోనం సమర్పించండి. మీకు ఎన్ని డబ్బులు ఉన్నా, ఏవున్నా మట్టి కుండనే పెట్టండి. అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి పోచమ్మకు బోనాలు జేసేవాళ్ళు అక్కడ మనకు పోతురాజు ఉంటాడు గదా! అయితే పోతురాజుకు ముందు వేస్తుంటారు నైవేద్యాలు. ముందు ఎప్పుడు వేయగూడదు. అమ్మవారికి అంటే
పోచమ్మ తల్లికి మనం అక్కడ దొప్ప ఇస్తారు గదా! దొప్పలో బెట్టి అమ్మవారికి జూయించి పోతురాజు వెనక సైడ్ ఎయాల. ముందు సైడ్ ఏస్తుంటారు. నేను కొన్ని గుడులలో జూషినాననమాట. ముందు పోతురాజుకు ముందు నైవేద్యము వెయ్యగూడదు. అట్లా వేశిండ్రంటే మనం బోనం చేసి గూడంగా దండుగా. పోతురాజు ఉన్నాడంటే పోతురాజుకు వెనక సైడు. అది కొమరవెల్లి మల్లన్న తనకిచ్చిన ఆజ్ఞ అనమాట. అందుకే ఎప్పుడే గాని పోతురాజుకు వెనక భాగంలోనే మనము దొప్ప అంటే నైవేద్యము పెట్టాలి. ముందు భాగం పెడితే మీరు నైవేద్యం పెట్టి గూడంగా దండుగా అమ్మవారు గూడంగా స్వీకరించదు. అందుకే మీరు మీరు అందే ఎప్పుడే గాని పోషమ్మ టెంపుల్‌లో ఎక్కడ పోతురాజు ఉన్నా గాని నైవేద్యాలు వెనక సైడ్ వేయండి. ముందు అస్సలు అంటే అమ్మవారికి చూయించి వెనక సైడు నైవేద్యము పెట్టండి. అప్పుడు గూడంగా అమ్మవారు మనల్ని పూర్తిగా అనుగ్రహిస్తది. ఎందుకంటే కొంతమంది తెలవక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. అక్కడ గుళ్ళో గూడంగా చెప్తే ఎవ్వరు వినరు. వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు. మనకు అట్లా ఇష్టంగా మనం జేసినామనుకోండి, మనం చేసి గూడంగా దండుగా ఏదో బొమ్మ ఆడుకున్నట్లే అయిపోతుంటది. మనం ఏదో పని లేకపోయినట్లు టైం దండుగా. ఒక పని మనం జేస్తున్నామంటే, ఆ పని మనకు మంచి అదృష్టాన్ని ఇవ్వాలే. అదేవిధంగా మనకు కలిసి రావాలి గదా! మనం ఉట్టిగా చేసి లాభం లేని పని గదా! మా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుందనే గదా మనం నైవేద్యము సమర్పించేది. అక్కడికెళ్ళి ఇష్టం వచ్చినట్లు జేసినామనుకోండి వేస్ట్ గదా మనము. అందుకే తర్వాత ఏమంటారు, నేను బోనం జేసినా, మేము అమ్మవారికి నైవేద్యం బెట్టినాం, మా కష్టాలు ఇట్లనే ఉండేయి, మాకు ఆపదలు ఇట్లనే ఉండేయి అనుకుంటారు. అంటే మీరు చేసిన తప్పనేది గ్రహించుకోవాలన్నమాట. దయచేసి అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళు మట్టి కుండలోనే బెట్టండి. అదేవిధంగా పోతురాజుకు వెనుక భాగమే పెట్టాలనమాట. ముందు పెట్టగూడదు. ఇదొక్క చాలా గుర్తుంచుకొని అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.